హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక స్వీట్ తయారు చేశాను. ఈ రెసిపీ నేమ్ ఏంటంటే షీర్ కుర్మా. నా చైల్డ్హుడ్లో మా ఫ్రెండ్ నాకు ఈద్ టైంలో తీసుకొచ్చి ఇచ్చింది. అప్పటి నుంచి నాకు షీర్ కుర్మా టేస్ట్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేశాను. సో రెసిపీలోకి వెళ్తే షీర్ కుర్మా అసలు ఎలా తయారు చేయాలి, టేస్ట్ కాంప్రమైజ్ అవ్వకుండా ఏమేమి మర్చిపోకుండా వేయాలి అని ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. సో వీటికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదాం, కాజు, తర్వాత పిస్తా, ఖర్జూరా అండ్ వీటితో పాటు చిరాంజీ పప్పులు, కిస్మిస్ అండ్ ఆల్సో కండెన్స్డ్ మిల్క్ ఉండాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఆల్టర్నేట్గా మనము కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు చిరంజీ పప్పును కూడా ఇక్కడ యాడ్ చేయాలి. వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే మనం స్వీట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ అన్నీ లైక్ ఖర్జూరా, బాదం, పిస్తా ఇవన్నీ కూడా ముందు రోజే నానబెట్టుకోవచ్చు. లేదు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలి, తినాలనిపిస్తుంది అనుకుంటే కనుక వేడి వాటర్ని బాయిల్ చేసి అందులో అట్లీస్ట్ ఒక 1 hour to 2 hours అందులో అయినా వేసి నానబెట్టండి, ఈజీగా తొందరగా అప్పటికప్పుడే చేసుకోవడానికి. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం గీని తీసుకొని వేడి చేయండి. ఏవైతే మీరు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయండి. ఇలా పొడుగా కట్ చేస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగానే కట్ అవుతాయి. ఆల్రెడీ మీరు నానబెట్టి ఉంటారు కాబట్టి. నానబెట్టిన వాటిని కట్ చేశాక ఇలా వేయించుకోవాలి. కొంతమంది ఇలా వేయించుకోకుండా కూడా డైరెక్ట్గా పాలలో యాడ్ చేసుకుంటారు. బట్ టేస్ట్ అయితే ఇలా గీలో మనం వేయించుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు పాలను తీసుకుంటారు కదా, పాలను బాగా మరిగించుకోవాలి. అవి ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. సో పాలను మరిగించుకునేటప్పుడే మీరు కొన్ని కిస్మిస్, ఒక 5-6 కిస్మిస్ని అందులో వేసి మరిగించుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. థిక్గా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ కండెన్స్డ్ మిల్క్ ఒకవేళ మీకు దొరకకపోతే ఆ ప్లేస్లో కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ మీరు సేమియాని గీలో వేయించుకోవాలి. సో సేమియా విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న సేమియా చుట్టా సేమియా. నార్మల్ సేమియా వాడొచ్చా అని మీకు డౌట్ వస్తుంది. నార్మల్ సేమియా వాడితే నార్మల్ పాయసం లాగానే ఉంటుంది. సో మీరు అనుకున్నట్టుగా షీర్ కుర్మా లాగా ఉండదు, టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే మీకు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు. సో అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చుట్టా సేమియాని మీరు గీలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని సేమియా పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆల్రెడీ గీలో మీరు ఫ్రై చేసుకొని ఉంటారు కదా, వాటన్నిటిని కూడా పాలల్లో వేసి కలుపుతూ ఉండాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు వేయించిన సేమియా మొత్తాన్ని పాలల్లో మిక్స్ చేసి బాగా కలపాలి. అయితే ఈ సేమియా పాలు ఆల్రెడీ వేడిగానే ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో చాలాసేపు మీరు స్టవ్ పైన పెడితే అది చాలా దగ్గరికి అయిపోయి టేస్ట్ పోతుంది. సో ఇలా లిక్విడ్గానే ఉన్నప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. దించిన తర్వాత మీకు టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా మీరు స్వీట్ రెడీ అయిపోయే టైంకి ఇలాచీ పౌడర్ని ఇందులో మిక్స్ చేసి కలుపుకోవాలి. అంతే, షీర్ కుర్మా ఈజ్ రెడీ. పైనుంచి ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలి అని అనుకుంటే
పైనుంచి కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళటి షీర్ కుర్మా రెసిపీ. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.